వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అంటాడు. హృదయం అంత కఠినం, ఎంత మర్మంతో, ఎంత దైవజనుడు ఆత్మావేశంతో, ఎంత దైవజనుడు ఆత్మ నింపుదలతో, దైవ ప్రత్యక్షతతో, దైవ ఆవేశంతో దేవుని వాక్యము ఖండితంగా బలిపీఠం దగ్గర ఉండి నిలబడి మాట్లాడుతూ ఉంటుంటే కనీసం చలనం లేని స్థితిలో ఇదేనా నేటి సంఘాలు పెరిగిపోతున్నాయి అంటే దేవుని వాక్యం నెరవేరుతుంది, ప్రేమలో చల్లారిపోతున్నారు, విశ్వాసముల భ్రష్టత్వపు స్థితిలోనికి దిగజారిపోతున్నారు. విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్తుందంట. పరిశుద్ధాత్ముడు తేటగా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒకప్పుడులా లేదయ్యా, ఒకప్పుడు ఇదే మాట. ఒకప్పుడు ఉండేదయ్యా మా సంఘం, చాలా ఆత్మీయంగా ఉండేవారయ్యా. ఒకప్పుడయ్యా చాలా కలిసిమెలిసి చేసేవాళ్ళమయ్యా, ఆల్రెడీ పేరు తెల్లదాకా చేసేవాళ్ళమయ్యా, ఏ కార్యక్రమాలైనా పెద్దలకు మేము అందరూ సమకూడి చేసేటోళ్ళమయ్యా. కానీ ఈ దినము అసలు సేవకుడు పట్టించుకోవట్లేదయ్యా, సంఘాలు కూడా చెదిరిపోతున్నారయ్యా. ఇవే ఎక్కడ చూసినా ఇవే లోపం. ఆదివారం ఏదో అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నారు అంతే. ఒక ఆత్మ నడిపింపు లేదు, ఒక అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, వాక్య ధ్యానాల జీవితం లేదు. ఒకప్పటిలా కూడా వాక్యం చదవలేకపోతున్నారు, ఒకప్పటిలాగా ప్రార్థన చేయలేకపోతున్నారు, మోకాలు బండబారిపోతున్నాయి, విశ్వాసంలో అడుగంటిపోతున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారి లక్షణాలు ఇవి.